సో కాబట్టి ఈ మెరిట్ లిస్టు నిన్న మెరిట్ లిస్టుని హైకోర్టు కొట్టేసి మళ్ళీ మీరు 8 నెలల గ్యాప్ లోపల మళ్ళీ మెయిన్స్కి సంబంధించినటువంటి రీవాల్యుయేషన్ చేయండి మొత్తము. ఈసారి పొరపాటు జరగకుండా చూసుకోండి. ఒకవేళ మీకు రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే, మీకు అదంతా అవ్వకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అయితే దీని మీద డివిజన్ బెంచ్ కోతందుకు టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తూ ఉన్నది. ప్రభుత్వం కూడా ఆ రకంగానే ఆలోచిస్తూ ఉన్నది. మేము డివిజన్ బెంచ్ కోతాము అని చెప్పి. కానీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్ కోతే వాళ్ళు నెక్స్ట్ సుప్రీంకోర్టు కోతే అది కూడా మళ్ళా కొట్టిపోయేటట్టు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం. సరే ఒకవేళ సింగిల్ బెంచ్ జడ్జి ఏమన్నా అటు ఇటుగా సరిగ్గా చూడకపోతే, అన్నీ కూడా సరిగ్గా వాదనలు వినలేదనుకుంటే అప్పుడు డివిజన్ బెంచ్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ మోస్ట్లీ ఇది చాలా సుదీర్ఘంగా జరిగిన ఈ వాదనలు కూడా, ఇటువైపు వాదనలు అటువైపు వాదనలు రెండు విన్న తర్వాత చాలా కాలం తర్వాతనే ఈ తీర్పు వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు డివిజన్ బెంచ్లో కూడా ఈ కేసు నిలబడుతున్నటువంటి నమ్మకం అయితే లేదు. నిరుద్యోగులు కూడా అదే ఆశతో ఉన్నారు. ఒకవేళ డివిజన్ బెంచ్లో ఏమైనా అటు ఇటు అయినా కానీ సుప్రీంకోర్టుకు పోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఈ కోట చుట్టుముట్టు తిప్పకుండా వాళ్ళని ఇమ్మీడియట్గా ఆ గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించి మళ్ళీ పెడితే బాగుంటుంది. ఇప్పటికే నిరుద్యోగులు మండిపోతూ ఉన్నారు, రగిలిపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే వాళ్ళ త్యాగాల మీద వచ్చినటువంటి ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వాళ్ళు నడుం బిగించి ఊర్లకు పోయి ప్రచారాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే, మేము గెలిచినాక సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గట్టిగా మాట్లాడితే ఒక 20,000 ఉద్యోగాలు కాదు కదా, ఓ 10,000 ఏమో అటు ఇటు పోస్టులు వేసేసి మమ్మ అనిపించారు అంతే. పాత కేసీఆర్ ఇచ్చిపోయినటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అవన్నీ ఆయన ఖాతాలు వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నడుస్తూ ఉంది. నిరుద్యోగులు రగిలిపోతూ ఉన్నారు ఈ టైంలో. మళ్ళా ఇప్పటికే మొన్న నిరుద్యోగులు అందరూ కలిసి అశోక్ నగర్లో మీటింగ్ కూడా పెట్టి ఏం చెప్పారు, మీరు ఆగస్టు 15 తారీఖు లోపల నోటిఫికేషన్ అయ్యకపోతే ఈసారి మిమ్మల్ని ఓడగొట్టడం కోసం మేము పనిచేస్తామని చెప్పేసి నిరుద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. అదే నిరుద్యోగుల దగ్గరికి ఎవరు అద్దంకి దయాకర్ గారు పోయి అక్కడ ఆయన ఏదో నోట్ రాసుకొని పోయి ప్రభుత్వానికి నేను వివరిస్తా, ప్రభుత్వం నుంచి ప్రకటన చేపిస్తా అని చెప్పారు. ఇప్పటికి నెల అయిపోయింది, 2 నెలలుగా వస్తున్నది, అత్తా పత్తా లేదు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏది కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పోయినట్టు కనపడతలేదు. ఇవన్నీ ఇప్పటికే నిరుద్యోగులు రగిలిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు కూడా రద్దు కావడం, ఇవన్నీ రద్దు కావడంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. దీంతో అసలు నిరుద్యోగులు వాళ్ళ స్టెప్ ఎలా ఉంటుంది, ప్రభుత్వానికి ఏ రకంగా వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా నిరుద్యోగుల త్యాగాల మీద ఏర్పడేటువంటి ప్రభుత్వం వాళ్ళనే మోసం చేసింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా ఇదే వార్త ప్రధానంగా తీసుకున్నారు. గ్రూప్ 1 మెరిట్ లిస్టు రద్దు, రీవాల్యుయేషన్ జరపండి లేదా పరీక్షలు మళ్ళీ పెట్టండి, హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు. ఈ ప్రక్రియ 8 నెలల్లో పూర్తి చేయాల్సిందే, లేదంటే మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తాం. ఒకవేళ వీళ్ళు చేయకపోతే మెయిన్స్ పరీక్షను మేమే రద్దు చేస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. మూల్యాంకనంలో పారదర్శకత లేదు, అంటే పేపర్ దిద్దేటువంటి ఈ వ్యవహారంలో పారదర్శకత లేదు అని చెప్పేసి నేను హైకోర్టు స్పష్టం చేసింది. మెయిన్స్ నిర్వహణలో సమగ్రత లోపం ఉన్నది, ప్రతి దశలోనూ పేరుకుపోయినటువంటి పక్షపాతం. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఈ పదం అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ప్రతి దశలోనూ పేరుకుపోయినటువంటి పక్షపాతం అంటే కొందరు అభ్యర్థుల పట్ల ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మనం చూస్తుంటే ఇక్కడ ఏదో స్కామ్ జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నది. గ్రూప్ 1 పైన హైకోర్టు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. టీజీపీఎస్సీ ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగం సాధించాలనే తెలంగాణ నిరుద్యోగ యువత ఆశలపైన టీజీపీఎస్సీ నీళ్లు చల్లింది. రోజుకు 12 గంటల పాటు చదివిన విద్యార్థులకు కమిషన్ నిర్లక్ష్యం, అసమర్థత ఫలితంగా నిరాశ మిగిలింది. ప్రతిభావంతులైన తెలంగాణ నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసుకున్నారు. కొంతమంది ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. అలాంటి వారు ఉద్యోగాలు పొందలేని పరిస్థితిని కల్పించింది. ఇప్పటికే 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దు అయినా దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ పాఠాలు నేర్చుకోలేదు. మహిళలకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసి దివ్యాంగులకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. వారికి హైదరాబాద్కు దూరంగా ఉన్న కాలేజీల్లో 2-3
అంతస్తులు కేటాయించింది. ఇది కేంద్రాల కేటాయింపులో టీజీపీఎస్సీ వివక్ష సూచిస్తున్నది. దివ్యాంగుల విషయంలో సహజ న్యాయ సూత్రాలకు కమిషను ఉల్లంఘించింది. ఈ కమిషను నిజంగా కూడా, ఎందుకంటే ఇక్కడ నిన్న డిస్కషన్లో కూడా ఈ గ్రూప్ 1 అభ్యర్థులు కూడా కొంతమంది కొంత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫస్ట్ టీఎస్పీఎస్సీకి తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీకి గంటా చక్రపాణి గారు దానికి చైర్మన్గా ఉన్నారు, కమిషన్ చైర్మన్గా ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు, మన ఈయన ఆయన పేరు ఆ రెడ్డి గారు, మన దాకా ఉన్నటువంటి రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరి మీద కొంత ఫస్ట్ ఆయనకేమో కొంత ప్రొఫెసరు, అలాగే దాంతోపాటు ఆయన ఉద్యమకారుడు, కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సమర్థవంత నిర్వహించిండు. తర్వాత జనార్దన్ రెడ్డి కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు, కొంత మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి ఐఏఎస్ అని చెప్పేసి ఆయనకి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఆయన పోలీస్ బాస్, డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయనకి ఇవ్వడం పట్లనే చాలా అనుమానాలు వచ్చినాయి స్టార్టింగ్లోనే. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. మూల్యాంకనం సరైన విధానంలో జరగలేదు, మోడరేషన్ విధానాన్ని అమలు చేయలేదు. ఈ విషయంలో కమిషన్ పరస్పర విరుద్ధంగా వ్యవహరించింది. మూల్యాంకనం చేసిన వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో నిపుణులే, అయితే మూల్యాంకన విధానం మాత్రం ఒకే రీతిలో జరగలేదు. కమిషను రెండు మూడు రకాల మూల్యాంకనం చేయించింది, మోడరేషన్ను అనుసరించలేదు. ఇది అసమానతలకు దారితీస్తున్నది, ఇది రాజ్యాంగ హక్కు ఉల్లంఘనే అవుతుందని చెప్పేసి హైకోర్టు నిన్న ఈ మాటలను ప్రస్తావించింది. సో ఏదేమైనా ఈ వ్యవహారంలో మొత్తానికైతే నిరుద్యోగులు అంతిమంగా గెలిచిరని చెప్పవచ్చు. నిరుద్యోగులదే అంతిమ విజయం, అభ్యర్థుల వాదనలే నిజమయ్యాయి. నాడు పట్టించుకొని రేవంత్ సర్కారు అధికార మత్తులో విద్యార్థుల అణచివేత, రక్తం కళ్ళ చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. నాడు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ని ఇవన్నీ కూడా దీని మీద రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మెయిన్స్కి సెలెక్షన్ అయిన కానుంచి కూడా ఆందోళన వచ్చినాయి. కానీ దాన్ని ఏవి పట్టించుకోకుండా ఆందోళన మధ్యలోనే మెయిన్స్ పెట్టింది, ఆందోళన మధ్యలోనే ఫలితాలు ఇచ్చింది. ఆ జియో 29 ఇష్యూ ఇవన్నిట్ల మధ్యలో ఇట్లా చేసుకుంటూ పోయారు. చివరికి ఇప్పుడు అది కోర్టులలో ఆగిపోయింది ఎక్కడికక్కడ. పరీక్ష రద్దే మార్గమా? టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారము రీవాల్యుయేషన్కి అవకాశమే లేదు. పునఃమూల్యాంకనంతో కొత్త చిక్కులు వస్తాయి. రీ ఎగ్జామ్కు నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రద్దు చేయడమే సరైందంటున్నటువంటి నిపుణులు నేడు కమిషన్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారు.